ఖబర్దార్ రేవంత్ రెడ్డి, క్షమాపణ చెప్పాలి రేవంత్ రెడ్డి. తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాలి. క్షమాపణ చెప్పాలి రేవంత్ రెడ్డి. తెలంగాణ సమాజానికి రేవంత్ రెడ్డి, రేవంత్ రెడ్డి. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఖబర్దార్, ఖబర్దార్. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, సిక్కు సిక్కు తెలంగాణని అవమానపరచడం. ఖబర్దార్ రేవంత్ రెడ్డి. మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం దివాలా తీసిందని, తెలంగాణ రాష్ట్రంలో నేను ముఖ్యమంత్రిగా నా చేతిలో 500 కోట్లు కూడా లేవు అని మాట్లాడుతున్నాం అనేటువంటిది తెలంగాణ రాష్ట్రాన్ని అవమానపరిచినట్టుగా ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి జేఏసీ భావిస్తూ ఉంది. ఏదైతే ముఖ్యమంత్రి గారికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక వనరుల మీద, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రాబడుల మీద, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పెట్టుబడుల మీద అవగాహన లేకుండా గత దశాబ్ద కాలంలో ఏదైతే గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని వర్గాలలో ఇవాళ వ్యవసాయంలో కానీ, విద్యుత్ రంగంలో కానీ, విద్యారంగంలో కానీ, ఏదైతే ఐటీ రంగంలో కానీ తెలంగాణ రాష్ట్రం మొత్తాన్ని కూడా ఉన్నత స్థానంలో నిలబెడితే, ఇవాళ ఏదైతే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సంవత్సరాల కాలంలో ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో రెండోసారి బడ్జెట్ ప్రవేశపెట్టబోతా ఉన్నాడు. మొదటి బడ్జెట్ ఏదైతే 2,75,000 కోట్లు ప్రవేశపెట్టిండో దాంట్లో సమృద్ధిగా ఎక్కడి నుంచి రాబడి వస్తుందో తెలియకుండా అంతర్జాతీయ మీడియా, జాతీయ మీడియా ముందు తెలంగాణ రాష్ట్రాన్ని అవమానపరిచినట్టుగా మాట్లాడాన్ని ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి జేఏసీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ముఖ్యమంత్రి గారు, మీకు రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక వనరుల మీద అవగాహన లేకపోతే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక నిపుణులతో క్లాసులు తెప్పించుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పెట్టుబడుల పైన అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఏ విధంగా అయితే తెలంగాణ రాష్ట్రం అనేటువంటిది కృష్ణా గోదావరి నదీ జలాలతో పొంగి పొర్లుతుంటే ఆ నదీ జలాలను కాపాడేటువంటి చిత్తశుద్ధి లేదు. కానీ తెలంగాణ బడ్జెట్ విషయంలో మాత్రం ఎట్లా పడితే అట్లా మాట్లాడుతూ ఇవాళ మీరు ఏదైతే తెలంగాణ ప్రజలకు 6 గ్యారంటీలు 13 హామీలు ఇచ్చారో ఆ 6 గ్యారంటీలు 13 హామీలు అమలుపరచడం కోసం మీకు బడ్జెట్ లెక్కల మీద అవగాహన లేక వాటిని అమలుపరచడం చేతగాక ఇవాళ తెలంగాణ బడ్జెట్ చాలా తక్కువగా ఉంది, అప్పుల్లో ఉంది అని చెప్పి తెలంగాణ రాష్ట్రాన్ని అంతర్జాతీయ వేదికల మధ్య అవమానపరుస్తున్న తీరుకు ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీ ఖండిస్తూ ఉంది. ముఖ్యమంత్రి గారు, మీరు అవగాహన పెంచుకోండి. మీరు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు అమలుపరచాలంటే మీరు ఢిల్లీకి కడుతున్నటువంటి కప్పం కంటే ఈ 6 గ్యారంటీలు అమలుపరచడం పెద్ద లెక్క కాదు. కానీ మీకున్నటువంటి తలకు మించిన భారం ఏదైతే ఢిల్లీకి కప్పం కట్టడం కావచ్చు, మీ పార్టీలో ఉన్నటువంటి నాయకుల మధ్య సమన్వయం లోపం వల్ల తెలంగాణ రాష్ట్రం ఇవాళ కుక్కలు చింపిన ఇస్తరాకుగా మారుతా ఉంది. ఆర్థిక అంశాలపైన అవగాహన లేక ఎక్కడ పడితే అక్కడ తెలంగాణ అప్పుల కుప్ప అంటా ఉన్నావు. కేవలం గత ముఖ్యమంత్రి 4,25,000 కోట్ల అప్పు చేస్తే కేవలం నువ్వు సంవత్సరాల కాలంలోనే 1,50,000 కోట్ల అప్పు చేసి తెలంగాణను దివాలా చేసిన మాట వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నాం. ఒక నెలలో తెలంగాణ రాష్ట్రానికి 18,000 కోట్ల ఆదాయం వస్తే నువ్వు ఇచ్చినటువంటి అప్పులు 6 గ్యారంటీలు అమలు పరచడానికి కేవలం 6,000 కోట్లు మాత్రమే ఖర్చు అయితే ఇంకా 12,000 కోట్ల అమలు పరచడం విషయంలో నీకు ప్రణాళిక లేక, ఆర్థిక ప్రణాళిక లేక ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని, తెలంగాణలో ఉన్నటువంటి ఉద్యమకారుల త్యాగాలని, అమరవీరుల త్యాగాలని, డెవలప్మెంట్ అనేటువంటి తెలంగాణ యొక్క అభివృద్ధిని అంతర్జాతీయ మీడియా ముందర, జాతీయ మీడియాల ముందర ఏదైతే చులకనగా చేసి మాట్లాడుతూ ఉన్నావో బేషరతుగా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాలని ఓయూజేఏసీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. నా పేరు డాక్టర్ ఎల్చల దత్తాత్రేయ, ఓయూజేఏసీ అధ్యక్షుడిగా కొనసాగుతా ఉన్నాను. ఖబర్దార్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.